మా వాడిని ఎందుకు కొట్టావు? వాడు మీ వాడంటే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. ఓకే, నువ్వు మా వాడిని కొట్టావు, నేను మీ వాడిని కొట్టాను. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఏం జరిగినా పర్వాలేదు, నేనేం పట్టించుకోను. Come on, all of you go to your classes. All of you go to your classes. All of you go, I say, go. Come on, go. Who are you? ఎవరైనా సరే, go to your class. Go to your class, I say. Go. రే, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఆ రాకేష్ గారిని నన్ను కొట్టినా, నువ్వు చరణ్ గారిని బాగా కొట్టారే. ఎదుటివాడి బ్రెయిన్ లో మనల్ని కొట్టాలనే థాట్ వచ్చే లోపు మన దెబ్బ వాడి మీద పడిపోవాలి. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం బెండ్ అయితే ప్రతివాడు మన బెండ్ తీయాలనే చూస్తాడు. నువ్వు చెప్పింది నిజమే రే. అందుకే ఒకసారి ఆ రాకేష్ గారి ముందు నా బుక్స్ పడిపోయారా, అయినా నేను బెండే తీసుకోలేదు. వాడు వెళ్ళిపోయాక అప్పుడు తీసుకున్నాను రా. నాకు విషయం అర్థమైందిరా. ఏంట్రా అది? నీకు వీపీ పేరే కరెక్ట్ రే. అయినా ఆ రాకేష్ గారికి ఎప్పుడు నా జోలికి రాలే. ఏ ఎందుకని? నువ్వు నా పక్కన ఉంటావు కదరా, అందుకని. నేను నీ పక్కనున్నా లేకపోయినా నువ్వు మాత్రం అమ్మాయిని ఏడిపించకూడదు. ఎవరైనా ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనతో మాట్లాడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలాగేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తర్వాత కలుద్దాం. ఓకేరా. అరే ప్రసాద్, రే బుల్లి, ఏంట్రా? అరే ఒక 100 ఉంటాయి. నేను ఇవ్వను. అంతేలేరా, ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. చిన్నప్పుడు మన మిరపకాయ బజ్జీలు తింటానికి వెళ్ళే వాళ్ళని గుర్తుందా? అయితే ఏంటి? అప్పుడు నీ బజ్జీలన్నీ తినేసి మిరపకాయలు మాత్రం నీకు ఇచ్చావని గుర్తుందా? అవును, ఎందుకు ఇచ్చావు? నాకు మిరపకాయలు అంటే ఇష్టం లేదు కాబట్టి. సర్లే, అవన్నీ మర్చిపోయానులే. కానీ ఒక సూపర్ మ్యాట్ ఉందిరా, 100 రూపాయలు చెప్తా. థ్యాంక్స్ రా. రే బుల్లి, సూపర్ మ్యాటర్ అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతానంట్రా. ఓ అదా, ఇప్పుడు ఈ 100 రూపాయలతో నేను 2 కోటర్లు 3 సోడాలు తాగి 4 పచ్చడి ప్యాకెట్లు నాకేస్తా. రే, ఇంతకీ మ్యాటర్ ఏంట్రా? అదేరా మ్యాటర్. ఇదా మ్యాటర్? నువ్వు నాకు నచ్చావు. సారీ, ఆ సినిమా నేను చూడలేదు. చూడ్డానికి స్మార్ట్ గా ఉన్నావు, తెలివి కూడా ఉంది, ఇంకా బాగా నచ్చావు. వెల్, ఐమ్ మంజు, సేమ్ కాలనీ. హాయ్, ఐఎమ్ సంజయ్. కనుక్కున్నాను. బాయ్. ఏం తాగుతారా? పిస్తా మిల్క్ షేక్. 1 పిస్తా మిల్క్ షేక్. Here is your bill. Okay. Hey. ఒరేయ్, డెఫినెట్ గా నీ ఒంటి మీద డజన్ పుట్టుమచ్చలు పైన ఉంటాయరా. ఎందుకనరా? లేకపోతే నేను ఎంత కొట్టుకు చేస్తున్నా సరే నాతో ఒక్క అమ్మాయి కూడా మాట్లాడలేదురా. నీకేంట్రా బాబు, పిలిచి మరీ ముద్దు పెడుతున్నారు. రేయ్, ఒంటి మీద పుట్టు మచ్చలు, భుజం మీద టీకాలు ఉంటే అమ్మాయిలు పడర్రా. అమ్మాయిని పట్టించుకోకుండా కూల్ గా ఉంటే అప్పుడు ఆ అమ్మాయిలు మనం అంటే పడి చేస్తారు. ఈ ఫార్ములాని ఎప్పుడో యూజ్ చేశాను. 2 ఏళ్లుగా అమ్మాయిల గురించి పట్టించుకోవడం మానేశాను. ఏమైంది మరి? టోటల్ గా అమ్మాయిలను మర్చిపోయారు. చాలు గానీ ఇంకేమైనా కొత్త ఫార్ములా ఉంటే చెప్పరా. నీకు అమ్మాయి ఎదురొస్తే ఆ అమ్మాయిలో నువ్వేం చూస్తావురా? చెవులు చూస్తానురా. చెవులా? అవునరా, నాకు అమ్మాయిల చెవులు అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి మంచి చెవులు చూస్తే నాకు గట్టిగా కొరికేయాలనిపిస్తుందిరా. రైట్ ఫుల్. అమ్మాయిలు ఎదురు పడితే అబ్బాయిలు వాళ్ళ మొహం వంక, వాళ్ళ పెదాల వంక, ఆ అమ్మాయిల ముందున్న ఐటమ్స్ వంక చూస్తారు. అదే అమ్మాయిలు మనకు ఎదురు పడితే ముందు మనల్ని పట్టించుకున్నట్టు వెళ్ళి వెనక్కి తిరిగి మన బ్యాక్ చూస్తారు. ఎందుకు అలా చూస్తారా? ఎందుకంటే అమ్మాయిలకి సీటు నిండుగా ఉండే మగాళ్ళంటే ఇష్టం కాబట్టి. అయితే ఇప్పుడు నా సీటు కూడా నిండుగా ఉండాలంటే ఏం చేయాలరా? జాగింగ్ చేసి బాగా బస్కిల్ తీయాలి. అప్పుడైతే నా సీటు కూడా వెంటనే పెరిగిపోతుందా? ఏది ఈజీగా పెరగదురా, బాగా కష్టపడాలి. ఓ 6 నెలలు ట్రై చేసి చూడు, నీ సీట్ కూడా పుచ్చ పండ్లా తయారవుతుంది. కరెక్ట్. మంజు కూడా పుచ్చపండు అంటే చాలా ఇష్టం. హాయ్. హాయ్ అంజు. అంజు అని నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఇప్పుడు నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా కజిన్ రాకేష్, అతని ఫ్రెండ్స్ అదో టైప్. వాళ్ళు అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సారీ. నో, ఇట్స్ ఓకే. ఏమైనా కావాలా? నో, అది చెప్పడానికే వచ్చాను. అంజు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. బాయ్. నీకు పుట్టుమచ్చలు లేవంటే నేను నమ్మను.
నిన్ను చూసి అంజు కూడా ఫ్లాట్ అయిపోయింది. లవ్ చేసేయ్, అంజు చాలా మంచిది. రై తొందరగా మిల్క్ షేక్ తాగి బయలుదేరు. ప్రపంచంలో అతి పొడుగైన కట్టడాల్లో పొడవైంది ఒకటి ఈఫిల్ టవర్. దీని పొడవు సముద్ర మట్టంతో పోల్చుకుంటే ఇది చాలా పొడవైంది. ఇంకా ప్రపంచంలో అనేకమైన పొడవైన కట్టడాల గురించి తెలుసుకో. ఇప్పుడు మనం కూరగాయల్లో వంకాయల గురించి తెలుసుకుందాం. వంకాయలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి పొడుగు వంకాయలు, మరొకటి పొట్టి వంకాయలు. ఈ పొట్టి వంకాయలు ఏ నెలలో అయినా ఏ కాలంలో అయినా వేసుకోవచ్చు. ఎందుకండి టీవీ ఆపారు? మరి ఆపేక ప్రపంచంలో పొట్టి పొడుగు 2 విషయాలు ఉన్నట్టు ప్రతి ప్రోగ్రాంలోనూ ఇవేనేంటి? అందుకని టీవీ ఆపాలా? రిమోట్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ టాక్ లో ఈ రోజు ప్రముఖ చలనచిత్ర పొట్టి నటుడు శ్రీ పొట్టి వీరయ్య గారితో ఓ చిట్టి ఇంటర్వ్యూ. సార్, మీరు పొట్టిగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, నేను పొట్టిగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేనే గనుక 6 అడుగులు ఎత్తు ఉండి ఈ పాటికి ఏ అమితాబ్ బచ్చనో ఏ చిరంజీవి అయి ఉండేవాడిని. ఇంకో బ్యాడ్ ఏమిటంటే నేనే పొట్టి అనుకుంటే నాకుడు నాకంటే పొట్టి. అందువల్ల ఈ పొట్టి వాళ్ళంతో కలిసి నాకు గాని ఎక్కడో కాలిందనుకో టీవీ కట్టగట్టి అటకమే పారేస్తా. మీ కటక అందదులే గాని ఏ మంచం కిందకో తోస్తానని చెప్పండి. అయినా పొట్టిగా ఉన్నాను అంతలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ హైట్ కి తగ్గట్టు ఓ పొట్టి పోర్టబుల్ టీవీ కొనుక్కోండి. అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అరచేయంత కనిపిస్తాడు. అయితే వెంటనే బజార్కి వెళ్ళి పుట్టి టీవీ కొందానన్నా. అబ్బా నన్ను ఎందుకు కొడతావు? కొట్టగా 2 ఏళ్ళు 6 అంగుళాలు పెరగలేదు చంపేస్తాను. దానికి నన్నేం చెమ్మంటా? నువ్వు కూడా పొట్ట కదా. నాకు తెలుసురా ఏం చేయాలో, చూస్తావుగా. హాయ్, నా పేరు జెనిఫర్. నేను పార్టీలకు వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా అంతా నా వైపు చిన్న చూపు చూసేవారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్. దాంతో నేను రోజు రోజుకి కుంగిపోయాను. అలాంటి సమయంలో నేను టెలిబజార్ వారి కుషన్ అండ్ పుషన్ బ్రానే వాడాను. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పెరిగింది. ఇప్పుడు నేను తలెత్తుకుని గర్వంగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మగవాళ్ళు నా వైపు ఆశగా, ఆడవాళ్లు అసూయగా చూస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి. నేడే మాకు ఆర్డర్ చేయండి. మా ఫోన్ నంబర్ 64676688. 2 బ్రాలు ఆర్డర్ చేసిన వారికి 1 ఉచితం. 10 రోజుల్లో వచ్చిన ఆర్డర్లకి ఫ్రీ డెలివరీ. పెరగాలి పెరగాలి. పెరగాలి. ఎక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాశ్మోరా బర్త్డే. అంటే అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేకులా లేదే. అమాయకుడా, కాకి మాంసం పందికొక్కు కొవ్వుతో చేసిన కేక్ రా ఇది, తిను. అంటే కాకిని చంపేశావా? పందికొక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే గొడవ వదిలిపోద్ది. పట్టుకో. హ్రీం క్రీం బ్రాం. కొవ్వొత్తి కరిగిపోయేలోపు కేక్ తినేయాలి. తినకపోతే కాశ్మోరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాశ్మోరా కేకు కాశ్మోరా అంటావు. నీ కాశ్మోరా ఏమైనా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. విపి సన్ ఆఫ్ పిపి అంటే ఎవరు? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. లేరా? నంబర్ 9 శ్రీనగర్ కాలనీ. ఇదేగా అడ్రస్? అవును. ఎందుకు? టీవీ బ్రాండ్స్ నుంచి పార్సల్ వస్తాయి. టీవీ బ్రాండ్ పార్సల్ అయితే ఇచ్చేయి. హలో, సంతకం పెన్నివ్వు. అక్కడ కాదు, ఇక్కడ. ఓయ్, పెన్ను. పుస్తకం ఇవ్వు. ఎందుకు? పెన్ అడిగావుగా. అందుకే అన్నారు ఏమని? విపి అని. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.